భారత్లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే సరుకులపై బంగ్లాదేశ్ గత నెల ఆంక్షలు విధించిన నేపథ్యంలో కేంద్రం గట్టిగా బదులిచ్చింది. బంగ్లాదేశ్ దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. బంగ్లాదేశ్ తయారీ రెడీమేడ్ దుస్తులు, శుద్ది చేసిన ఆహార పదార్థాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్, పత్తి, నూనెల వ్యర్థాలు, ప్లాస్టిక్, పీవీసీ వస్తువులు, కలప ఫర్నిచర్స్ వంటి దిగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది. వీటిని అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, బంగాల్లోని సరకు రవాణా సమీకృత తనిఖీ కేంద్రాల నుంచి ఇకపై అనుమతించారు. కేవలం కోల్కతా, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయాల నుంచి మాత్రమే దేశంలోకి అనుమతిస్తారు. అయితే బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకునే చేపలు, ఎల్పీజీ, కంకర, వనస్పతి ఈ ఆంక్షలు వర్తించవు. ఇక కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక భారత్ ద్వారా ఇతర దేశాలకు వెళ్లే వస్తువులకు కూడా ఆంక్షలు వర్తించవని పేర్కొంది. దాదాపు 93% బంగ్లాదేశ్ ఎగుమతులు భారత్లోని ఈ మార్గాలలోనే ఉపయోగించుకుంటున్నాయి. అయితే తాజాగా కేంద్ర నిర్ణయంపై రెడీమేడ్ గార్మెంట్స్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. భారత్కు ప్రతి ఏటా దాదాపు $740 మిలియన్ ఎగుమతులు జరుగుతాయని చెబుతున్నారు.